ఉదయకాల ప్రార్థన. సర్వోన్నతమైన స్థలములలో ఆసీనుడివై ఉండి నిత్యము వేవేల దేవదూతల చేత పరిశుద్ధుడు 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 అని ప్రతి గానముల చేత కీర్తించబడుతున్న, కొనియాడబడుతున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు స్తోత్రాలు నాయన, స్తుతులు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. అయ్యా, గడిచిపోయినటువంటి రాత్రి అంతను కూడా మీ యొక్క కృపా కాపుదల కంచ మా అందరి గృహాల చుట్టూ దయచేసినందుకు వందనాలు. అయ్యా, మాకు మంచి నిద్ర దయచేశారు. అయ్యా, ఈ ఉదయకాలాన్ని చూడడానికి, మరొక రోజులో మేము ఈ విధంగా సజీవులుగా ప్రవేశించడానికి మీ యొక్క కృప కుమ్మరించిన విధానాన్ని బట్టి మీకే లెక్కించలేని స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఎస్ లార్డ్, నీవు బ్రతుకు దినములన్నిటను నేను మోషేకు తోడై ఉండినట్లు నీకును తోడై ఉండేదను అని యెహోషువ గ్రంథం 1వ అధ్యాయము 5వ వచనం ద్వారా అయ్యా ఈ లేఖనాల ద్వారా మాతో మాట్లాడుతున్నందుకు వందనాలయ్యా. అవును ప్రభువా, మోషేకు తోడై ఉన్న దేవుడవు, మాకును తోడై ఉండి మమ్మల్ని కాపాడే దేవుడు అని మేము గుర్తెరిగి జీవించుటకు కృప చూపించండి. అయ్యా, మేము ఒంటరి వారం కాదు నాయనా. అయ్యా, మాతో మీ యొక్క సన్నిధి నిత్యము ఉంటుంది. మేము ఎక్కడ ఉన్నా, ఏ ప్రాంతంలో ఉన్నా, ఏ పనిలో ఉన్నా, ఏ ప్రయాణంలో ఉన్నా మీరు మాకు తోడై ఉండి మమ్మల్ని నడిపిస్తారు, మమ్మల్ని గెలిపిస్తారు, మాకు క్షేమాన్ని దయచేస్తారు, మా ప్రతి పనిని కూడా సఫలపరుస్తారనే విశ్వాసము నమ్మికతో ఈ రోజున తండ్రి మేము ప్రారంభించడానికి కృప దయచేయండి నాయన. ఈ ఉదయకాలాన్నే లేవగానే ఎంతమంది బిడ్డలైతే ఈ యొక్క ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో వారందరి కొరకు కూడా ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాం తండ్రి. మీ కృపా సహాయం వారందరికీ దయచేయండి. మీ దీవెనలు వారికి అనుగ్రహించండి. కృపతో వారిని జ్ఞాపకం చేసుకోనండి తండ్రి. వారి ఆలోచనలను స్థిరపరచండి, వారి కార్యాలను స్థిరపరచండి నాయన. వారు అనుకుంటున్నటువంటి ప్రతి ప్రణాళికను కూడా నెరవేర్చండి తండ్రి. అయా, చేస్తున్నటువంటి ఉద్యోగ వ్యాపార పరిచర్యలను, చేతి పనులను, ప్రతి విధమైన పనిని బట్టి కూడా ప్రార్థన చేస్తున్నాము. ఈ రోజున ప్రతి ఒక్కరు కూడా వారి పనుల్లో ఆశీర్వదింపబడుటకు కృపా సహాయం దయచేయండి. బలమును, జ్ఞానమును, వివేచనను మీరే వారికి దయచేయండి. అయా, వారి పనికి ఏ ఆటంకము రాకుండా, ప్రతి పనిలోను తండ్రి ఏ అడ్డు లేకుండా ముందుకు సాగే కృప దయచేయండి నాయన. ప్రభువా, ప్రార్థిస్తున్నామయ్యా, ఆగిపోయిన పనులు కూడా మీకు అప్పగిస్తున్నాం. అవన్నీ మరలా పునరుద్ధరించబడే కృప దయచేయండి. నూతనమైన కార్యాలు ప్రారంభిస్తూ ఉన్నారు, ఆ కార్యాలను కూడా అభివృద్ధి పరచండి నాయన. అదేవిధంగా ప్రయాణాల విషయంలో కృప దయచేయండి నాయన. మార్గాలను మీ స్వాధీనపరుచుకొనండి, వాహనములను మీ స్వాధీనపరుచుకొనండి. ప్రతి ఒక్కరు కూడా సురక్షితముగా ప్రయాణించుటకు, ఏ అపాయము, ఏ ప్రమాదము ఏ బిడ్డకు సంభవించకుండా వారు తండ్రి క్షేమముగా మరలా గృహాలు చేర్చబడుటకు మీరే తండ్రి తోడై ఉండమని అడుగుతున్నాం ప్రభువా. అదే విధంగా అయ్యా, ఎవ్వరికి ఏ లోటు లేకుండా, ఏ లేమి ఈరోజు వారు చూడకుండా, ఎటువంటి లోటు కలిగి జీవించకుండా సమృద్ధిని దయచేయండి. ఆర్థికంగా, ఆరోగ్యపరంగా, ఆత్మీయ జీవితంలోనూ వారికి సమృద్ధిని దయచేయండి. ఎదుగుదలను అనుగ్రహించండి. ఎవ్వరూ ఆకలితో ఉండకుండా అయా మీ సహాయము దయచేయండి ప్రభువా. అయా, హాస్పిటల్స్కి వెళ్తున్నారు, రిపోర్ట్స్ విషయంలో, చెకప్స్ విషయంలో ఈ రోజు వారికి కృప చూపించండి. అనుకూలంగా అవి ఉండడానికి సహాయం దయచేయండి. డెలివరీస్, ఆపరేషన్స్లో కూడా మీరు తోడై ఉండండి ప్రభువా. ఆయన ఎగ్జామ్స్ అని, ఇంటర్వ్యూస్ అని బిడ్డలు ఈరోజు ప్రిపేర్ అవుతూ ఉండంగా నాయన మంచి తెలివితేటలు, జ్ఞాపక శక్తి వారు కలిగి ఉండే కృప దయచేయండి. వారు అనుకున్న రిజల్ట్స్ ఈరోజు వారు పొందుకోవడానికి సహాయం దయచేయండి నాయన. గృహాలలో ఈరోజు ఎంతమంది అయితే ఒంటరిగా ఉంటున్నారు, ఏ దుష్టుడు వారి వైపు చూడకుండా, ఏ సమస్య వారి దగ్గరికి రాకుండా మీ కంచె కాపుదల వారందరికీ దయచేయండి తండ్రి. అదేవిధంగా ఈ రోజున సమాధానమైన, నెమ్మదికరమైన, ప్రశాంతమైన జీవితాలు మాలో ఉన్న ప్రతి బిడ్డకు దయచేయమని,
అయ్యా మా యొక్క ఆత్మీయ జీవితంలో ఎదుగులాగున కృప దయచేయమని, ఈ లోక మాయలో ఎవరు పడిపోకుండా, ఈ లోక ఆకర్షణలకు ఎవరు కూడా తండ్రి బానిసలు అవ్వకుండా, అపవాది ఉచ్చుల్లో చిక్కుపడకుండా వాక్య జ్ఞానము చేత నడవగలిగిన కృప దయచేయండి ప్రభువా. తండ్రి, మీరిచ్చిన ఈ సమయాన్ని సద్వినియోగపరుచుకునే సహాయము దయచేయండి. మీ నామానికి మహిమకరంగా, అనేకులకు తండ్రి ఆశీర్వాదకరంగా మా జీవితాలు మార్చమని, మీ కృపను బట్టి బర్త్డే యానివర్సరీలు సెలబ్రేట్ చేసుకుంటున్న ప్రతి బిడ్డను, ప్రతి కుటుంబాన్ని పేరు పేరున దీవించి ఆశీర్వదించమని, కొందరికైనా మీ యొక్క నామాన్ని ప్రకటించే రాజ్యవ్యాప్తిలో పాలిభాగస్తులయ్యే ధన్యత అనుగ్రహించమని, యేసుక్రీస్తు వారి నమ్మకమైన నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాం తండ్రి. ఆమెన్.